అందరూ ఎదురు చూస్తుంది ఏందంటే గణపతి లొంగిపోతారా? అంటే గణపతి అక్కడికేదో కంక్లూడ్ అవుద్దనుకుంటున్నారు జనం. అది అది కాదు. వేరే విషయం. అది అవ్వదు. అదే గణపతి లొంగుతారా? అది ఈ సమస్య ఎక్కడికి అంటే సమస్యని గాదు. ఈ ఉద్యమం ఎక్కడితో ఆగిపోతుందా? ఉద్యమం ఆగదండి. ఉద్యమం హ్మ్. ఆగదు. మావోయిస్ట్ పార్టీని వాళ్ళు కంట్రోల్ చేయగలిగిన మాట వాస్తవమే. అవును. దానికి వీళ్ళ ప్రతిభ కంటే కూడా వాళ్ళ లోపాలు కూడా దోహదపడ్డాయి. అవును. తిరిగి దీన్ని రీఓపెన్ గాకుండా ఎలా చేసుకోవాలనేది కంట్రోల్ జేయాలి. లేకపోతే ఎలా సంస్కరణలు తేవాలనేది గూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటదిగా. ప్రభుత్వము ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా సమీక్ష చేసుకుంటున్నారు. అవును. ఈ ఉన్నవాళ్ళు ఉన్న నలుగురు, ఐదుగురు కూడా సమీక్ష చేసుకుంటున్నారు. హ్మ్. ఆ రోజున వెంగళరావు గారు ముగించినప్పుడు కూడా నలుగురు, ఐదుగురే మిగిలింది. అవును. ఆ నలుగురు, ఐదుగురే గుత్తికొండ బిలంలో ఆయన్ని కలిసారు చారు మజుందార్‌ని. ఆ! కలిసినప్పుడు ఇదెలా అని వీళ్ళతో మాట్లాడి వెళ్లి ఆయన అక్కడ అరెస్ట్ అయ్యాడు. ఓకే. ఓకే. అరెస్ట్ అయ్యి లాకప్ డెత్ ఆయన. ఆహా! లాకప్‌లో చనిపోయాడు. ఇక అక్కడితో వాళ్ళు ప్రకటించారు అయిపోయిందని. ఆ! కానీ ఈ గుత్తికొండ బిలంలో ఆయన చెప్పిన వాళ్ళు బయటికెళ్ళి నెమ్మదిగా ఎవరెవరిని పికప్ చేయాలి అనుకున్నప్పుడు అప్పటికి వీటన్నిటితోనూ సంబంధాలు తెంపేసుకొని ప్రశాంత జీవితం గడపాలని కాజీపేటలో హిందీ టీచర్‌గా సెటిల్ అయి ఉన్నాడాయన. సీతారామయ్య గారు. అవును. వెళ్ళి ఆయన్ని మళ్ళీ లాక్కొచ్చారు. ఆహా! లాక్కొచ్చి మనం ఏదో ఒకటి చెయ్యాలి అంటే మళ్ళీ మొదలైంది. ఓకే. ఆ మొదలైన దాని తాలూకా ఇప్పుడు ఇంకొక ఎండ్ కనిపిస్తోంది. అవును. ఇప్పుడు అలాగా ఇంకో నలుగురు కూర్చొని మాట్లాడుకోవటం మొదలైతే, ఈ జరిగినటువంటి తప్పులు ఈ మొత్తంలో ప్రభుత్వం గొప్పతనం ఏంటి? మన తప్పుల వలన జరిగినటువంటి ఈ ఇబ్బందేమిటి? అవును. అంటే మనం ఎంత కంట్రిబ్యూట్ చేశాం? ప్రభుత్వ విజయానికి మన కంట్రిబ్యూషన్ ఎంత అనేది రివ్యూ చేసుకుంటే, అవును. కొత్త ఏరియాల్లో మళ్ళీ వీళ్ళు రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అదే. మళ్ళీ ఒక కొత్త వెల్లువ క్రియేట్ అవుతుంది. దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదంటే, ఈ పరిస్థితులు ఉత్పన్నమయ్యే ఇ ఇవి లేకుండా చూసుకోవాలి వాళ్ళు. అది. ప్రజలు సౌభాగ్యంగా ఉంటే ఇవి రావు. అవును. దాని మీద దృష్టి పెట్టాలి. అవును. మిలిటరీ విజయం అంటున్నారు వీళ్ళు. మిలిటరీ విజయాలు అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాకపోవచ్చు. అవును. కాబట్టి ఇప్పుడు మిలిటరీ విజయం సాధించారు అన్నంత వరకు ఓకే. ఆ మేరకు రేపు విజయోత్సవాలు జరుపుకుంటారు. ఈరోజు పార్లమెంట్‌లో తీర్మానం ఏమిటి అనేది రేపు అవును. ప్రపంచం ముందుకొస్తుంది. దాన్ని బట్టి ఒక రూట్ మ్యాప్ వస్తుంది. గణపతి సరెండర్ అవ్వటం అనేది కూడా అనుమానాస్పదమే. అంటే ఆయన లింకు దొరకలేదు వీళ్ళకి. లేకపోతే అవును. ట్రాక్ చేసేవాళ్ళే. కానీ మారిన కాలమాన పరిస్థితులు 35 ఏళ్ల నాటి పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు జనానికి అంత ఉద్యమాలు చేసే పోరాట పటిమ ఉందంటారా? కండిషన్స్ వచ్చిన తర్వాత రోడ్డు మీదకి రాక తప్పదండి. ఆ! వస్తారు. ఇప్పుడు మనం అమెరికాలో ఉద్యమాలు అనేది ఎప్పుడు ఊహించలేదు. లేదు. ఇప్పుడు జరుగుతోంది. అవును. ఇప్పుడు కాదండి. లాస్ట్ గవర్నమెంట్‌లో కూడా రోడ్ల మీదకొచ్చారు జనాలు. ఓకే. ఓకే. వాళ్ళ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవడం కోసం నేటివ్ అమెరికన్ ని నేను ప్రొటెక్ట్ చేస్తాను. అమెరికన్ ఇమేజ్‌ని ఇంటర్నేషనల్‌గా నిలబెడతాను అనే నినాదాలతో కదా ట్రంప్ గెలిచింది. అవును. ఆ నేటివ్ అమెరికన్ ఇంట్రెస్ట్‌ని ప్రొటెక్ట్ చేస్తాను అనే మాట ఆయనకి ఇబ్బంది కలిగించింది. ఓకే. ఓకే. అంటే కార్పొరేట్‌ల నుంచి ప్రెషర్ వచ్చింది ఆయనకి. ఓకే. మేమేదో చీప్ లేబర్ దొరుకుతుందని ఔట్‌సోర్సింగ్ మీద వెళ్తుంటే నువ్వు మళ్ళీ నేటివ్ అమెరికన్ ప్రొటెక్షన్ అనే పేరుతో వాటిని కట్ చేయమంటే కుదరదు. ఆ! కాకపోతే కొంచెం తగ్గించి ఇక్కడేదో ఉపాధి కల్పిస్తున్నట్టుగా ఒక డ్రామా నడుపుదాం అంతే తప్ప టోటల్‌గా కట్ చేయడం కుదరదు అన్న తర్వాత కదా మన హైటెక్ సిటీలు ఇవన్నీ ఊపిరి పీల్చుకుంది. అవును. లేకపోతే ఇవన్నీ ఖాళీ అయిపోయేవి. ఇక్కడ ఉన్నటువంటి ఔట్‌సోర్సింగ్ యూనిట్స్ అన్నీ ఏం చేయాలో అర్థం కాని క్రైసిస్‌కెళ్ళిపోయేవి. ఆయన ఆ పరిస్థితి ఆ భయాన్ని కలిగించాడు ఒక దశలో. ఓకే. అధికారంలోకి రాగానే వీళ్ళందరూ కొంచెం భయపడ్డారు. ఏంటి పరిస్థితి అని. అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ విమానాలు ఎక్కించి పంపించేసి, ఒక భయాన్ని కలిగించగలిగాడు. లోకల్ ప్రొటెక్షన్ ఏదో చేయబోతున్నాడు ఈయన అనేటువంటిది కనిపించింది గానీ ఇప్పుడు ఆగింది. అవును. ఇప్పుడు ఆ హడావిడి తగ్గింది. ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా కూడా ప్రపంచ పోలీసుగా అమెరికా ఇమేజ్‌ని రీబిల్డ్ చేయాలి అనే పనిలో ఉన్నాడు. అందుకే ఈ గొడవ. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి ప్రపంచ స్థాయిలో వస్తున్నారు. అవును. ఒక రకంగా చాలా ప్రాంతాలలో యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చండి ఇలాంటి పిలుపులు ఇచ్చేసుకుంటున్నారు జనాలు. అవును. అంటే యుద్ధం తాలూకా ప్రభావం ప్రతి చోట పడుతోంది. అవును. అది ఆయిల్‌తో ముడిపడి ఉన్న వ్యవహారం కాబట్టి, అవును. మన ఊళ్ళల్లో కూడా ప్రతి గ్రామంలోనూ
పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు పెట్టుకుని నిలబడుతున్నారు జనాలు. అవును. నిన్న మార్నింగ్ చూసాను నేను అక్కడ సోమాజిగూడ బంకుల దగ్గర వందలాది ఆటోలు నిలబడున్నాయి. ఇది పరిస్థితి. చిన్న గ్యాస్ చిన్న టిఫిన్ సెంటర్ల మీద కూడా పడిపోయింది కదండి. రోడ్డు పక్కన అమ్ముకునేవాళ్ళు కూడా ఇవాళ కనపట్ల 2 రోజుల నుంచి. కనబడటం లేదు. హోటల్స్‌లో రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచి అమ్ముతున్నారు అవును. రేట్లు. అవును. కొంటున్నారు జనాలు. మరి తినాలిగా. ఇది కండిషన్. అవును. కాబట్టి మీకు అంటే బయట వాళ్ళొచ్చి ఫుడ్ కొనుక్కొని వెళ్ళి కలర్‌ఫుల్‌గా ఉండేటువంటి ప్రెస్ క్లబ్ కూడా జనం లేకుండా వెలవెలపోతున్న పరిస్థితి. అయితే ఇక కగార్ ఆపరేషన్స్ తర్వాత పరిస్థితులు మనం ఇప్పుడైతే ఏం ఊహించే పరిస్థితి అయితే ఊహించే పరిస్థితి కాదండి. కానీ ఉద్యమాలుంటాయి. అది మావోయిస్ట్ పార్టీ పేరుతో కాకపోయినా ఇంకేదో పేరుతో ఉద్యమాలైతే బతుకుతాయి. అంటే జనాల్లో సఫరింగ్ ఉన్నంత కాలం వాళ్ళు మెరుగైన జీవితం కోసం ఏదో ఒకటి చేయటానికి ప్రయత్నం చేస్తారు. అవును. దాన్ని కంట్రోల్ చేయటం అనేది అంత ఈజీ కాదు. ఓకే అండి. చూద్దాం మరి ఈ కగార్ ఆపరేషన్స్ తర్వాత వాళ్ళ గడువులు అయిపోయాక మరి ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి.